ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరి మీద పుడుతుందో తెలియదు. బట్ ఒక్కసారి లవ్ పుట్టిందంటే అది దూరం, కులమతం, ఆస్తి, అంతస్తులను చూడదు. ప్రేమించిన వారి కోసం సప్త సముద్రాలు కూడా దాటి వచ్చేస్తారు. ప్రేమించిన యువకుడి కోసం అమెరికా నుంచి ఏపీలోని ఓ మారుమూల గ్రామానికి వచ్చిందో యువతి. వీరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెది అమెరికా, అబ్బాయిది ఆంధ్ర. వీరిద్దరూ త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నారు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి కంటే ఆమె 9 ఏళ్లు పెద్దది. అయినా కూడా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమ ప్రేమ ప్రయాణాన్ని ఓ అందమైన దృశ్య కావ్యంగా మార్చి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె పేరు జాక్లిన్ ఫొరేరో, ఉండేది అమెరికాలో. జాక్లిన్ ఫోటోగ్రాఫర్. అతడి పేరు చందన్, ఉండేది ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామంలో. తన ప్రియుడి కోసం జాక్లిన్ అమెరికా నుంచి ఏపీలోని మారుమూల గ్రామానికి వచ్చింది. ఇన్స్టాలో హాయ్ అనే పలకరింపుతో వీరిద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. చివరికి పెళ్లిపీటల దాకా వెళ్ళింది. ఇన్స్టాలో ముందు చందన్ ఆమెకు హాయ్ చెప్పాడు. అలా హాయ్తో మొదలైన వారి పరిచయం 14 నెలల్లో ఐ లవ్ యూ అని చెప్పుకునే వరకు వచ్చింది. ఈ 14 నెలలు తమకు తెలియకుండానే గడిచిపోయాయని చెబుతున్నారు వారిద్దరు. చివరకు ఫొరేరో భారత్కి రావడంతో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిని ఒప్పించడమే కాకుండా వేల మైళ్లు ప్రయాణం చేసి ఆమె ఏపీకి వచ్చింది. ఈ ప్రేమ జంట తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రదేశాలు తిరిగి వచ్చారు. నేను చందన్ కన్నా 9 ఏళ్లు పెద్దదాన్ని. కానీ మాకు అది పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు, కలిసి ఉండాలని దీవించాడు అని వారిద్దరూ కలిసిన వీడియో షేర్ చేసింది. మరో పోస్టులో మేము 14 నెలలు కలిసి ఉన్నాము, ఒక పెద్ద కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉన్నామని ఫోటోలు షేర్ చేశారు. వీరి లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు ఈ జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. వయసు గురించి పట్టించుకోవద్దని, విమర్శలను మనసుకు తీసుకోవద్దని సూచిస్తున్నారు. జీవితంలో మీరు సంతోషంగా ముందుకు సాగండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.